అందరికీ నమస్కారం. గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. కనిపించే దైవం గోమాత. గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు. ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఈరోజు శ్రీ భగవాన్ మహివీర్ గోశాల మళ్ళీ ఇంకొక 2 గోశాలని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో, కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను. నిజంగానే చాలా మంచి మాట. అది మీరు ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది. ఒక పక్కన రమేష్ గారు, ఇంకో పక్కన తేజరాజ్ గారు, ఇద్దరు నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల, ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్లో, ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు కానీ గోశాలలోనే సీసీటీవీ పెట్టుకుని చాలా పకడ్బందీగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోకులంలో కానివ్వండి, గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు. జైన్ సోదరులు మేము చాలా మంది ఉన్నాం. ఇక్కడ విజయవాడ కానివ్వండి, అటు విశాఖపట్నంలో మేము చాలా మంది ఉన్నాం. మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తపనలో ఉన్నాం. గుడే కాదు, స్కూలే కాదు, ఒక యూనివర్సిటీ నిర్మిస్తాం. మీరు అన్ని రకాలుగా మాకు అండగా నిలబడాలని వాళ్ళని కోరటం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, ఇన్నిసార్లు కలిసో ఏనాడని మీరు నన్ను అడగలేదు ఏంటన్నది. మీరు అడగాల్సింది, మీరు డిలే చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎవరికైనా కోరికలు ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు ఆ కోరికలు తీర్చేదానికి. మీరు అహర్నిశలు కష్టపడండి, చేయండి అని చెప్పడం జరిగింది. కనుక పెద్దలు నేను కోరేది ఒకటే, మీకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది. మీ రక్తంలోనే ఉంది. చేయాలని ఒక తపన ఉంది, ఒక కసి ఉంది. మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాలాంటి రాజకీయ నాయకులపైన ఉంది. గురువు గారు చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నా పరిష్కరించడానికి నేను ఉన్నాను. దేశంలో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ ఎంపీ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నారు. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసికట్టుగా మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ కోరికలున్నా తీర్చేదానికి ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులందరికీ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. वेलकम श्री भगवान महावीर गौशाला द्वारा आप सभी का बहुमान सत्कार करने में आ रहा है. एक बार जोरदार ताली बजाइएगा. हमारे नाना लोकेश जी गारू साहब का गुरुदेव से मंगलकारी आशीर्वाद ले रहे हैं. श्री भगवान महावीर गौशाला यरबालम ट्रस्ट मंडल के द्वारा बहुमान करने में आ रहा है. म्यूजिक बजाओ यार अन्ना.
मैं निवेदन करूंगा शिवराज जी साहब, पन्नालाल जी साहब पधारिए। हमारी निवेदन करूंगा डॉक्टर चंद्रशेखर जी पेमा साहब एमपी साहब पधारिएगा। आपके भी द्वारा सुंदर भोजन जोरदार देखिए।